ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పాల్గొంటున్న బిఎల్ఓలు ఇతర అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అలాంటి ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకారం అందించని రాష్ట్ర ప్రభుత్వాల వివరాలను తమకు అందిస్తే తగిన ఉత్తర్వులు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తుది ఓటర్ జాబితాను ప్రకటించేంత వరకు పశ్చిమ బెంగాల్ పోలీసులను ఈసీ తన నియంత్రణలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిస్థితి మరింత దిగజారితే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే పోలీసులను తమ నియంత్రణలోకి తీసుకోవడం తప్ప మరో దారి లేదని ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు పోలీసులను ఈసీ తన నియంత్రణలోకి తీసుకోలేదని తెలిపింది. ఎస్ఐఆర్లో పాల్గొనే బిఎల్ఓలు ఇతర అధికారులపై బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉందని న్యాయవాది రాకేష్ ద్వివేది తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విచారణను ముగించారు.